అక్కడ ఉన్న వాళ్ళందరూ త్వరగా రండి, అనుకున్న వాళ్ళు అందరూ రండిమా. సిస్టర్స్ కుర్చీలు తెచ్చుకోండి, రైట్ సైడ్, మా రైట్ సైడ్ వేసుకోండి మీరు. రండి రండి, అటువైపు కూర్చోాలి, అట్లా అక్కడెక్కడే చేస్తారండి అంతా. పాట సంఖ్య చెప్పు, అందరూ సెల్లులో ఉంటాయి. పాట సంఖ్య 611, 783. నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది. ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసును అంగీకరించి జాగు చేసేదావేళ, మేల్కో లేము, మేల్కో లేము, రమ్ము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది. ఆపత్కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, ఆపత్కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నిటి సాయించుతూ, అన్నిటి సాయించుతూ అతలాదాయము చేసిరి. సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది. రాయాతు కొట్టబడి, రంపాలాచే కొరబడి, రాయాతు కొట్టబడి, రంపాలాచే కొరబడి, పరమాదర్శనమూర్తి, పరమాదర్శనమూర్తి, సువార్తను సాటించిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది. కొరడాతో కొట్టబడి, చెరసాలయందు ఉంచబడి, కొరడాతో కొట్టబడి, చెరసాలయందు ఉంచబడి, చెరసాల సంకెళ్ళును, చెరసాల సంకెళ్ళును వారిలో కంట పరపలేదు. నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియర్పణ ఏది. సాధీనయాగముగా ప్రభు సేవను జరిగించిరి. సాధీనయాగముగా ప్రభు సేవను జరిగించిరి. సువార్త
దయచేసి గమనించండి. ఉదయకాలము దేవునికి మహిమకరముగా జరిగిన సువార్త నిమిత్తమై ప్రభువును స్తుతించుదాం. రెండవది, ఈ మధ్యాహ్నము జరగబోయే సువార్త కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా ఉదయకాలంలో చేసిన మేలులు అంతటిని బట్టి వాయిద్యాలు వాయించేవారు, వచ్చినప్పుడు చెప్పువారు, మెసేజ్లు ఇచ్చేవారికి అందరికీ నీ కృపనీ ప్రభా, ట్రాక్స్ పంచేవారు కూడా నీ కృపనీ ప్రభా అని ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తూ మీరు చెయ్యితే మీ మధ్యకి మేము మైక్ తీసుకొస్తాం. ఎందుకంటే మీరు చేసినప్పుడు ఎక్కడో మేము తనకలాడ ప్రేంగల ప్రభావాన్ని చేయటాం, మీకు మౌత్ తెచ్చిస్తాం. ఓకేనా? బ్రదర్స్ వైపు ఒకరు, సిస్టర్స్ వైపు ఒకరు. చెప్పు. కేవలం సువార్త కొరకు మాత్రమే ప్రార్థన చేయండి. అదే ప్రారంభించండి సహోదరులు. బ్రదర్స్, ఈ సువార్త కొరకై ప్రార్థించిన మేరకు నంద్యాల పట్టణ ప్రజల కొరకై మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మొదటి దినవృత్తాంతాలు 12-18 వచనాన్ని ఆధారం చేసుకొని నంద్యాల పట్టణ ప్రజల కొరకై ప్రార్థిస్తూ వచ్చిన మేరకు ఈ దినం ప్రభువా ఉదయకాలం నుండి ప్రభువా పురవీధులలో మా ప్రభువును విజయవంతంగా ఊరేగించడానికి పాటల ద్వారా, వాక్యము ద్వారా, వచనాల ద్వారా మరి జై చెప్పుటలో ప్రభువా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. పరలోకపు తండ్రి ముందు వెనుకల మాకు తోడుగా ఉండి మేఘస్తంభం నుంచి దేవా సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని చక్కగా మీరు పరిచయం జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి ఉదయమార మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, పత్రికలు, బైబిల్లో పుస్తకాలు తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా మీరు కార్యం చేయండి. ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని మేము చూడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. భోజన సహవాసంలో మీరు సహాయపడినందుకై స్తుతిస్తున్నాం. ఆయా విభాగాల్లో కనబడకుండా సమర్పించుకొని మా ప్రియులు ఎంతోమంది ప్రయాసపడుతూ వచ్చినారు. యవనస్తులు ప్రభా, పెద్దలు జ్ఞాపకం చేసుకోండి, వారికి రావాల్సిన దీవెన దయచేయండి ప్రభా. ఈ సమయంలో మరలా మేము సువార్తకు వెళ్తున్నాం. నైనా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అలసిపోయిన వారికి మీ పునరుద్ధానపు శక్తిని దయచేయండి ప్రభా. ఎవరు కూడా వెనుకంజ వేయకుండా ముగింపు వరకు దేవా ప్రతి ఒక్కరు కూడా సువార్తలో పాలు పొందడానికి సహోదరులను, సహోదరులను ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. మైక్ సిస్టమ్ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. పాటలు పాడేవారికి మంచి స్వరములు దయచేయండి. ఆయా సెంటర్లలో నిలబడి మీ దాసులు మీ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు దేవా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తున్నాం, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. మరొకసారి వెళ్తున్న మాతో మీ సన్నిధి ఉంచమని తల ఉంచిన మా ప్రియులందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించ. వాక్యం చెప్పగలిగిన వారు వాక్య సేవకులు ఇక్కడ రండి, సిస్టర్స్ వైపు నిలబెట్టండి. రండి, త్వరగా రండి, చీరలు అన్ని పెట్టేసేయండి. అలా సవాళ్ళు త్వరగా రండి. దానిలో ఏం కూర్చుండవట్లే. భాస్కర్ ఎక్కడో ఉన్నాడు, రండి. నందిపల్లి భాస్కర్ చెట్ల కింద, రేఖల కింద, అంత కింద ఉండాలి. రండి, బ్రదర్స్ నిలబడాలా. చంద్ర దేవుడు ఇక రానైనా ఇక్కడ ఎన్నికిరా, పరిగెత్తాను ఇక్కడ ఇక్కడ నిలబెడుతురమ్మా. ఏమి ఆ దివాకర్ నిలబనా? సాల్మాన్ ఎక్కడున్నాడు? అక్కడ రండి. మీరు తప్పించుకున్నారంటే నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి పంపాను మిమ్మల్ని. కాలం ఎట్లా సువార్త పత్రికలు అది తీసుకున్నారు కదా, ఆ దేవుడు బయలుపరిచాడు. అందుకే రండి రండి రండి. బ్యానర్లు తీసుకొని, బ్యానర్లు ఎక్కడ పెట్టారు? ఇచ్చే సువార్త మనకి ఎప్పుడు రాదు. మంచి తరుణం, రండి. 4 గంటలకు అయిపోతుంది, మరి మీరు ఇళ్ళకి పోవచ్చు. నిలబడండి, ఎవరు పోయేదానికిలే. అవలా బయలుకి రండి. బోలో జిందా ఖుదావంది సుమసీకే, పాపల రక్షకుడైన యేసు ప్రభువుకే
లోక రక్షకుడైన యేసు ప్రభువుకే ప్రార్థన. అక్కడే చేయండి. కృపా కనిగా తండ్రి, అద్భుతడా నీకే వేళ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ప్రభా నీ అనాది సంకల్పం ప్రకారం తండ్రి ప్రభా నంద్యాలలో తండ్రి సువార్త జరిగించకు మీరు చేసిన గొప్ప మేలు అద్భుత ఆశ్చర్యకార్యం కూడా వేళ స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి సాతాను శోధల నుండి తప్పించి తండ్రి ప్రభా సువార్త ఎంతో తండ్రి అద్భుతంగా జరిగించిన విధానం కూడా వేళ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మరలా బయలుదేరి వేరే ప్రాంతాలకు సువార్తకు వెళ్తున్నా మీ కృప చూపించి వచ్చిన వారిని ఆశ్రయించి కాపాడి వారికి శక్తి బలం దయచేసి నడుచుటకు మీ కృప చూపించమని సువార్త తండ్రి ప్రభా ఫలించిన ఎవరైతే సువార్తను విన్నారో వారు తండ్రి వృధా కాకుండా తండ్రి ప్రభా ఆ సువార్త వారి హృదయంలో పరిచేటుకు మీ కృప చూపించి సహాయం చేయమని, ఎటువంటి సాధన శక్తులు సాధన కేళ్ళు మాకు మా మీద పనిచేయకుండా కాపాడమని సహాయం చేయమని, తిరిగి వచ్చే కొందరకు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సౌండ్ ఎక్కినా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మాట్లాడకండి, అది బాగా పట్టుకోండి. క్రిస్మస్ శాంతిరాలనేది బాగా పట్టుకోండి. స్టార్ట్ చేయండి ఆ పాటలో. సువార్తను చాటింపా సమయం విధియేసు శ్రీయేసుని నామము ఎంతో మధురం మనకు, శ్రీయేసుని నామము ఎంతో మధురం మనకు. సంతసమున సాగెదము మనసులను, సంతసమున సాగెదము మనసులను. సంకటములు ఎన్నైనా, సంకటములు ఎన్నైనా తల్లితోటి మేలను, సంకటములు ఎన్నైనా తల్లితోటి మేలను. సువార్తను సాటింపా సమయం విధియేసు శ్రీయేసుని నామము ఎంతో మధురం మనకు. సిలువను మోయుచు భుజమున్ చేత సువార్తల భూమి, సిలువను మోయుచు భుజమున్ చేత సువార్తల భూమి. లోకమునకు తాటెదము, లోకమునకు తాటెదము శాంతుడకు యేసు. లోకమునకు తాటెదము శాంతుడకు యేసు. వార్తను సాటింపా సమయం విధియేసు యేసుని నామము ఎంతో మధురము మనకు, శ్రీయేసుని నామము ఎంతో మధురము మనకు. రక్షకుడైన యేసు ప్రభువుకే, లోక రక్షకుడైన యేసు ప్రభువుకే హల్లెలూయా. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరినీ పాపం చేసి దేవుని గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరాడని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. పాప భారం మోసుకొంచున్న సమస్యకి వెళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని, పాప క్షమాపణ సర్వాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. పాడు. నా హృదయము
మారెను నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే శక్యమైన సంతోషం శక్యమైన సంతోషం గర్వపడును నా మనోనేత్రము గర్వపడును నా మనోనేత్రము గర్వపడును నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం సాల్మన్ రాజు అన్నారా సాల్మన్ రాజు విజయ్ ఉన్నాడా విజయ్ సేవకుడు విజయ్ ప్రజలందరికీ కలబో మహాసంతోష శుభవర్తమానము తెలియజేయడం ఏమనగా దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రక్షకుడుగా పుట్టి ఉన్నాడు తన ప్రజలైన వారిని తన ప్రజలైన ఎవరే కాదు దేవుడే మానవుని కలగేసి మానవుని జీవాన్ని పోసి తన పోలిక చెప్పిన చేసే మానవుడు ఈ మానవుని రక్షించే కొరకై యేసు క్రీస్తు వారి లోకంలో రక్షకుడుగా పుట్టినాడు ఎందుకంటే మానవుడు పాపంలోనే జన్మించిన వాడుకున్నాడు పాపం వల్ల వచ్చే జీవితం నిత్య నరకము అగ్నిగుణము పాతాళముంది ఆ పాతాళం తప్పించడానికే వాడు యేసు క్రీస్తు వారు ఈ లోకంలో రక్షకుడు పుట్టిన్నాడు కనుక ప్రేమైన సోదరి మానవుడి జన్మం పాపము కనుక జన్మంలోనే కనుక మనుషుడు జన్మంతోనే పాపంలో జన్మించినాడు కనుక నీవున్న స్థలములు నీ పాప జన్మ నిమిషమై నీ పాప నిమిషమై దేవునేట అనగా యేసు క్రీస్తు వారైతే నీ ప్రతి పాపం ఎత్తుకో అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము నీ ప్రతి పాపను క్షమిస్తావి నువ్వు రక్షించబడతావు ఇత నరకం నుండి పాతాళం నుండి నువ్వు రక్షించబడతావు ఒక దినాన పరలోక రాజ్యంలో నువ్వు నివసిస్తావు ప్రవేశం నువ్వు విశ్వాసం ఉంచు అప్పుడు నీకు సమాధానము సంతోషం నెమ్మది పొందుతావు ప్రవేశం నువ్వు విశ్వాసం ఉంచు గొప్ప ఆత్మరక్షణ పొందుతావు. ప్రేమగల తండ్రి మీ నామమున విత్తబడిన మీ మాట నీరు కట్టి పరిపచేయాలని ముందు వెళుతున్న మీ సినిమా తోడుకుంటారని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చెప్పండన్నా జై జయ అని చెప్పండన్నా జై జయ అని ప్రభు యేసుకు జై జయ అని ప్రభు యేసుకు జై జయ అని చెప్పండన్నా జై జయ అని చెప్పండన్నా జై జయ అని జై
మసీకి హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. మరి నశించిపోయిన వారిని తిరిగి రక్షించడానికి మనిషి కుమారుడుగా మరి ఈ భూమి మీద మరి పుట్టి ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. మరి బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. నేడు రక్షకుడు మీ కొరకు మరి భూమి మీద మరి జన్మించాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. మరి బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. మరి ఆకాశ మహాకాశంలో మరి పట్టజాలంత దేవుడు మరి భూమి మీద మరి ఒక కన్యక గర్భంలో మరి జన్మించి ఉన్నాడని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని, ఆయనే లోకరక్షకుడని, మరి ఆయనే భూమిలో మరి మనుషులందరినీ మరి మనుషుల పాపమంతా పరిహరించి ఆయన రక్తంలో కడిగిన దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ప్రియమైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మానవుల యొక్క ప్రతి పాపమును మరి కడగబడి శుద్ధీకరించబడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి నీవు నీ ఇంటి వారిలో రక్షణ మారు మనసు పాపక్షమాపణ మరి పొందుతున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుక్కుంటే మీరు మీ ఇంటి వారిలో రక్షణ మారు మనసు పొందేవారుగా ఉంటున్నారు. జై బులోజిందా ప్రదేశ్ మసీకి హల్లెలూయా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగెనా తాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపగలగునా. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగెనాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపవేలగునా. ద్రోహీనైనను ప్రేమతో చేర్చుకొని ద్రోహీనైనను ప్రేమతో చేర్చుకొని బుద్ధి కందానిది ప్రేమ వివరింపవేలగునా. ఎప్పుడు సోమని ప్రభు యేసుక్రీస్తు వారికి, లోకరక్షకుడిని యేసు ప్రభు వారికి, పాపరక్షకుడిని యేసు ప్రభు వారికి, ప్రాణమును అర్పించిన యేసు ప్రభు వారికి హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. మరి ఈ భూలోకంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా 2023 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి అరుణించినని వ్రాయబడినట్లుగా సెలవిస్తా ఉంది. అలాగే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సెలవిస్తా ఉంటున్నాడు. అనాది కాల సంకల్పంలో దేవుడు చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు మనుషులందరికీ ఆజ్ఞాపిస్తా ఉంటున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణను పొందేదరు. జై బలియేజిందా ఖుదావన్ ప్రదేశ్ మసీకి హల్లెలూయా. నిత్యానాశనపురముకు పరుగిడి వెళ్ళుచుండా, నిత్యానాశనపురముకు నే పరుగిడి వెళ్ళుచుండా. నిత్యా జీవ మార్గంలో నన్ను నడిపించేది, నిత్యా జీవ మార్గంలో నన్ను నడిపించేది. ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగెనాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింప
వివరింపవేలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగిన లేనిది బుద్ధి కందానిది ప్రేమని వివరింపవేలగునా खुदावन प्रवेश मसीह के हालेलुया దేవదాస్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారుడుగా పుట్టినవాడు విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించను అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుగా మానవులను ఎంతగానో ప్రేమించాడు. ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని కలగేశాడు కనుక తన కుమారుడుగా తన కుమార్తెగా ఉండాలని నిన్ను ప్రేమించాడు. నీ కొరకు మన పాపంలో ఉండగా పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరము ప్రవీణ క్రీస్తునందు నిత్య జీవము ఈ నిత్య జీవం ఇవ్వాలని ప్రవీణ యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా వచ్చాడు. నీ పాపములన్నీ కూడా తన రక్తంలో కడగడానికి ఆయన వచ్చాడు. లేవు ప్రభా నేను పాపినని నువ్వు చెబితే నీ పాపం అంతా కూడా కడిగి నేను పరలోక రాజ్య వారసుగా చేస్తాడు. ప్రవీణ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుకో అప్పుడు 3 వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ఇదే రక్షణ సువార్త. ప్రేమల తండ్రి ఇచ్చిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. అనేకులు రక్షణ పొంది పరలోక రాజ్యం చేరినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జై బలియే జిందా ఖుదావన్ ప్రవేశ మసీహ్ కి హల్లెలూయా. ఆనందం ప్రభు నాకు సగను ఆనందము ప్రభు నాకు సగను నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగను నా జీవితమే మారెను రాయుల్లమందు యేసు వచ్చెను నా జీవిత రాజాయను రాయుల్లమందు యేసు వచ్చెను నా జీవిత రాజాయను ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమముటి ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమముటి విశ్వమంతటనే విలువైన ప్రభు ప్రేమను విశ్వమంతటనే గాంచాలెను విలువైన ప్రభు ప్రేమను ఆనందము ప్రభు నాకు సగను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగను నా జీవితమే మారెను. The loving Savior, Lord Jesus Christ, is inviting you lovingly, come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రేమలోషకుడు దేవతా వస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిందని ప్రవేశిస్తాను చెల్లిస్తా ఉన్నారు. The Holy Bible says, for the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. భోజనం మేము చెల్లిస్తుంది. పాపం వల్ల జీవితం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. The Holy Bible says, this is a faithful saying and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సెలవిస్తున్నది. The Lord Jesus Christ says, I am the way, the truth and the life. No man cometh unto the Father but by me. మన యేసు సెలవిస్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యం ప్రవేశింపరని ప్రభువైన యేసు వారు సెలవిస్తా ఉంటున్నారు. The Holy Bible says, for all have sinned and come short of the glory of the God. పరిశుద్ధ బైబిల్లో రాముడి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. The Holy Bible says, for God so loved the world that he gave his only begotten Son,
Whosoever believeth in him shall not perish, but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారెందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించెను. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy household. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. చెప్పు రాజుల రాజైన యేసు ప్రభువుకే, రాజరక్షకుడైన యేసు ప్రభువుకే, ఆత్మరక్షకుడైన యేసు ప్రభువుకే, రాజైన యేసు ప్రభువుకే. ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము, ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము. యేసు నీవే దయాసాగరం, యేసు నీవే దయాసాగరం, యేసు మహాదాత, యేసు మహాదాత, యేసు మహాదాత. ముక్తినిచ్చే యేసునామము, శాంతి దిలాయే యేసునామము, ముక్తి దిలాయే యేసునామము, శాంతి దిలాయే शांति दिलाए రక్షకుడు ప్రేమలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆహ్వానిస్తా ఉన్నారు. ప్రయాసపడి పాప భారముల సమస్య చెందారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని సెలవుస్తా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు వారు సెలవుస్తా ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందగలరు. చెప్పుడి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, రక్షకుడైన యేసు ప్రభు వారికి, స్నేహితుడైన యేసు ప్రభు వారికి, పరిహారకుడైన యేసు ప్రభు వారికి. యేసు ప్రభువే గాక వసుదలే రక్షకుడే లేడు, వసుదలే రక్షకుడే లేడు. సార్వత్రికమున సార్వజగమున వెదకిన గాని వేసారినను, వెదకిన గాని వేసారినను. యేసు ప్రభువే గాక వసుదలే రక్షకుడే లేడు, వసుదలే రక్షకుడే లేడు. బైబిలు చూపెడు జీవ మార్గము, బైబిలు చూపెడు జీవ మార్గము, వీరోనే సత కనుగొనలేము, సత కనుగొనలేము. యేసు ప్రభువే గాక వసుదలే రక్షకుడే లేడు, వసుదలే రక్షకుడే లేడు.
ప్రభువునికే, చనిపోయిన లాజరును లేపిన యేసు ప్రభువునికే. హల్లెలూయా. ప్రేమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ప్రయాసపడి వారు మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని దేవుడు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో దేవుని మీద రాసి ఉంచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా అనగా ప్రభువైన యేసుక్రీస్తుగా పుట్టిన వాని విశ్వాసం వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన గ్రహించను. సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనే ఉన్నాను. నా ద్వారా తప్ప ఏడును పర్లోక రాజ్యం చేరని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రస్తుత గ్రంథమైన బైబిలుగా సెలవిస్తుంది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పద్మాల వారిని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది, మనలో పాపం లేదని మనం చెప్పుకొని మనం మోసపుచ్చుకుందాం. మనలో సత్యం ఉండదు కానీ యేసు ప్రభు నమ్మదగిన దేవుడని, ఆయన మన పాపం క్షమించే దేవుడని నీ హృదయంలో విశ్వసిస్తే యేసు ప్రభు నందు యేసు ప్రభుని పాపం క్షమిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు, భూదేవ నివాసులారా నా వైపు చూస్తే రక్షణ పొంది, నేనే దేవుడును, వేరే ఏ దేవుడు లేనని ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారు రక్షణ పొందేరు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యుక్తమైన వాక్యం బట్టి స్తోత్రములు. ముందుకు సాయం దయచేయండి. విన్న వారి నూతనకరం జరిగించమని విశ్వాసంతో అన్నం తెలుసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువు, త్వరితము తానే ప్రవేశించును. ఆశ్రయము విమోచిత